క్లిష్ట పరిస్థితిగా ఆడు గీడున్నాడు. దీని తల్లి కుంప తీసి తెలిసిందా ఏం దీనికి? రా సార్ని కూడా వచ్చే. నమస్తే సార్. ఏమ్రా వెంకట్, ఎట్లా నడుస్తుంది నీ క్యాబ్? సార్ మంచిగా నడుస్తాను సార్. మంచిగా నడుస్తుందా? ఇట్రారా, ఏయ్, ఆప్ 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 ఆప్. నాకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలరా. ఈ మధ్య నీ క్యాబ్లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిర్రా? లేదు సార్, గసంటోళ్ళు అయితే వాళ్ళు రాలేదు సార్. ఒక పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలరా. సార్ ఈ సీక్రెట్ మళ్ళీ నేను నిన్ను అడిగినట్టు ఏడా చెప్పావనుకో, అలాగే సార్. క్యాబ్ ఉంటది, నడపనికి నువ్వు ఉండవు. అర్థమైందా? కట్టలేదు సార్. నీ క్యాబ్లో గిట్లా ఎవరైనా ఈ ఊరు గిట్లా వచ్చిర్రా? లేదు సార్, గసంటోళ్ళు అయితే వాళ్ళు రాలేదు సార్. ఊర్లో గిట్లా ఎవరైనా డౌట్ కొట్టిర్రా? లేదు సార్, గట్లాంటి డౌట్ ఏం రాలేదు. సరే సరే, రే ఈయన చూడు, గుర్తుపట్టినావా? చూసినావా? లేదు సార్. ఈయన గుర్తుపట్టినావా? సార్ ఈ ఫోటో లేదు సార్. లేదా? లేదు సార్. ఈ ఫోటో ఆ ఫోటో ఒక్కరిదే. ఆ? ఎవరు సార్ ఈయన? ఈయన మన ఎమ్మెల్యే బలరాం సార్. ఆ? సార్ ఆయనే. ఇప్పుడు గిట్లనే ఉన్నాడు, మనూళ్ళోనే మాయమైందంట. ఏడన కనపడితే జల్దీ చెప్పు, ఎందుకంటే నువ్వు ఎక్కువ తిరుగుతుంటావు కదా చాలా ప్లేసులకి. ఏడవ పడ్డా డౌట్ లెక్క కొట్టినవాడు సార్. ఎవ్వరు కనపడ్డా నాకు వెంటనే ఫోన్ చెయ్యి. ఓకే సార్, ఎవరి మీద డౌట్ వచ్చినా మీకు ఫోన్ చేస్తాను సార్. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. ఎవరికైనా చెప్తే క్యాబు నువ్వు వెళ్ళు. వెళ్ళు, చల్. వెళ్ళు. అట్లనే సార్, ఉంటా. ఎల్లు. రే సీను, సార్, నీకు విషయం అర్థమైందిరా సీను? ఏ విషయం సార్? విచిత్రం ఏంటంటే తప్పిపోయినాళ్ళు ఒకరి పెళ్ళం, ఒకరి బిడ్డలు, ఒకరి మొగుడు. మొగుడెవరు సార్? అదేరా, ఎమ్మెల్యే అయినా ఆయన పెళ్ళానికి మొగుడే కదా. అవు సార్. ఏదో ఒక ఫ్యామిలీ మిస్ అయినట్టుంది కదా. అరే సాలే, చూస్తా అంటే చెత్త కుండీలో మొచ్చకాయతలు అమ్ముకునేలా మొహం ఉంది నీకు. నీకు నా సుక్కు కావాలరా చెత్త నా కొడక. నిన్ను మర్డర్ చేయాలనుందిరా, కానీ నా సుక్కు ఆగమైతుందని కంట్రోల్ చేసుకుంటున్నావు. అసలు ఎవడెవరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావురా? నువ్వు రారా. వస్తున్నా, ఆగు. సిమ్ తెచ్చావా? చెప్తా రారా.